మత్తయి సువార్త 6:18. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువారు ఈ మాట దేని గురించి రాయించాడంటే ఉపవాసం గురించి రాయించాడు. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు రహస్యంగా చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు అని రాయించాడు. రహస్యంగా దేవుడు కేవలం ఉపవాసం మాత్రమే చూస్తాడా? ఇంకేం చూడా? ఏమేం చూస్తాడు దేవుడు? ఇంకా ఏమేం చూస్తాడు దేవుడు? ఏటమ్మా అలా ఉన్నారు చెప్పండి. సమస్తం చూస్తాడు దేవుడు. మన హృదయం చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు, మన అంతరంగాన్ని చూస్తాడు. పైయే కాకుండా మనమైతే పై చూస్తాం కానీ దేవుడు లోపలే కూడా చూస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లోపలే కూడా చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక ఇద్దరు భార్య భర్తలు ఒంటరిగా ఉండి ఇంట్లో మాట్లాడుకుంటున్నది దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరులు ఇద్దరు ఒంటరిగా ఉండి మాట్లాడుకుంటున్నది దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. సమస్తము కూడా దేవుడు చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు 16:7 చదువుకుంటే ఇక్కడ ఏమనుందంటే దేవుడు మన ఉపవాసం చూస్తాడు, మన ధర్మాన్ని చూస్తాడు, మన రక్త సంబంధి పట్ల మనం ఎలా పలుకుతున్నామో అది చూస్తాడు. దేవుడు మన పరిశుద్ధమైన జీవితం కూడా చూస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు 16:7 చదువు. నిజంగా సమూయేలు కాలంలో దేవుడు సమూయేలు యెషయా కుమారుడైన దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు సమూయేలు ఒక ప్రవక్త అయిండు కూడా, దేవుని సేవకుడైండు కూడా ముందు పొరపాటు పడ్డాడు. అక్కడ ఏంటి, ప్రవక్తలు పొరపాటు పడతారా? సేవకులు పొరపాటు పడతారంటే పడతారు. పొరపాటు పడి వేరే వాళ్ళని అభిషేకించదామని అనుకున్నప్పుడు దేవుడు స్పాట్లో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు నీతో నాతో స్పాట్లో దేవుడు మాట్లాడతాడా? ఏటమ్మా అలా అన్నారు? మాట్లాడతాడా? స్వరంతోనే అనేది. స్వరంతో మాట్లాడతాడా? ప్రభా మా సేవకుల్లో నుంచి సమయంలో నాతో మాట్లాడయ్యా అని వస్తారు చాలా మంది. లేకపోతే నేను రాకముందు ఎక్కడుండి నాతో మాట్లాడిన ప్రభా అంటారు. ఏదో ఒకటి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలాగ ఓకే కాదంటలేదు. ఇది నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను కూడా సేవకులు కోవడానికి వెళ్ళినప్పుడు ప్రభా మా నాయకుల్లో నుంచి ఏదో ఒకటి మాట్లాడయ్యా నాతో అని అనుకుంటాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సమూయేలు ప్రవక్తతో దేవుడు స్పాట్లో అక్కడికక్కడే మాట్లాడేస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఎంత భక్తి ఉందో చూడండి ఆనాడు సమూయేలు ప్రవక్తలో. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే దేవుడు సమూయేలుతో అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు. మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇక్కడేమంటున్నాడంటే మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని మనుష్యులు ఏం చేస్తారంటే, మన సంతలోకి వెళ్ళాం అనుకోండి, కూరగాయలు ఏం చేస్తాము, మంచి బాగున్నాయి చూసుకుని, అవి అవునా మంచి వంకాయలు చూసుకుని, మంచి టమాటాలు చూసుకుని, ఇంకా చెప్పండి మంచి ఆనపకాయలు చూసుకుని కొనుక్కొచ్చుకుంటాం. ఫ్రెష్గా ఉన్నాయి చూసుకుంటాం. కానీ కొన్ని పైన ఫ్రెష్గా ఉంటాయి, లోపల చూస్తే పుచ్చులు ఉంటాయి. కొంతమంది వాళ్ళు వెనకనిచ్చారనుకో, ఈ అమ్ముకునే వాడు ఏమంటాడు, మేము లోపల దూరి చూసామమ్మా, మేము లోపల దూరి చూడలేదు, మీరు ఎలా ఉన్నారు, మేము ఆవిడ ఆడేం చేస్తాడు, సూర్యమంట వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషులు చూసేదానికి దేవుడు చూసేదానికి చాలా తేడా. మనం కూడా మన శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఒక వాక్యం చెప్పుకున్నాం. ఏ వాక్యం? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని యందు భయభక్తులు గలవారి అలా ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా అని నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. పై రూపమే కాకుండా లోపలతో కూడా లక్ష్య పెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పైన చాలా మార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇక తప్పుడు బుక్ ఉండొచ్చు పైన తప్పుడు చెప్ప, కానీ నీ హృదయం మంచిగా ఉంటే దేవుడు నిన్ను ఏరుకోరి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు,
ఎరిగి ఉన్నావు, తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. నడచినను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. నిత్యం మనల్ని చూసే దేవుడు, మనల్ని కాసే దేవుడు. ఆమేనా? అందుకే ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఏదన్నా తలంపులు మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి వ్యర్థమైన తలంపులు రావచ్చు. ఏదైనా దేవునికి నీకు దాపరికం ఉండకూడదు. ఆమేనా? నాకేదన్నా ఒకవేళ వ్యర్థమైన తలంపు వస్తుంది అనుకోండి, పాస్టర్ గారు కూడా అత్తయ్యా ఇది తెల్ల నిలువుటంగి వేసుకున్న పాస్టర్ గారు, తెల్లటి ఇక్కడ దాకా వేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇక్కడ దాకా తెల్ల ప్యాంటు. ఒక ఆయన నేను వెళ్తుంటే నాకంటే ముందు వెళ్తున్నాడు, నేను ఎలా అనుకుంటే ఆయన నాలాంటి బండి వేసుకెళ్తున్నాడు, నాకంటే లాగున్నాడు. ఒక ఆయన తెల్ల ప్యాంటు తెల్ల సొక్క వేసుకున్నాడు, నాకు మెల్లని హెల్మెట్ పెట్టుకున్నాడు, లోపల నాకంటే స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. బాబు బాబు అనుకున్నప్పుడు నేను అనుకున్నాను, ఒక బాబు ఎవరైనా సేవకులు అపారం చేసుకుంటారు లావుకుంటే, అసలు ఉపవాసాల మూలం లావు అవుతారు వీళ్ళు. కానీ వాళ్ళకి తెలియక ఏమనుకుంటారు, ఇంటే ఈ పాస్టర్లు బాగా తినేసేసి ఎక్కడ పడితే అక్కడ విశ్వాసాలు పెట్టిన కాడల్లా తినేసి ఇలా అయిపోతున్నారు పాస్టర్లు అని అనుకుంటారు. కొంతమంది భ్రమపడతారు. అసలు వాస్తవానికి పాస్టర్ల ఉపవాసాల మూలానే లావు అయిపోతారు. దేవునికి స్తోత్రం. ఎలతంటే నేను అనుకున్నాను, నిజంగా చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే చాలా రాంగ్గా అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే దేవుడు ప్రతి మనిషిని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు ఆయన. ఆమేనానండి? ప్రతిదీ చూస్తున్న దేవుడు ఆయన. ఆమేనానండి? దేని గురించి చెప్పాను ఈ సందర్భం? పాస్టర్ గారి సందర్భం. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా తలంపులు. మరి కొంతమంది తెల్ల బట్టలు వేసుకున్న అమ్మగారులు ఉంటారు, ఫాదర్ అమ్మగారులు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళే సిస్టర్స్ ఉంటారు. వాళ్ళైతే వాళ్ళ త్యాగం చాలా గొప్పది. పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతున్నాడు ఆయన. అంటే తలంపు అంటే ఏంటి? తలంపు అంటే ఏంటి? ఆలోచనలు. నా తలంపులు తపనాయు అంతా అన్నీ నీ ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, కూర్చోవడం తెలుసు అంట దేవుడికి, నువ్వు లేవడం తెలుసు అంట దేవుడికి. ఏంటి దేవుడికి అంత తీరిగుందా? ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నేను కూర్చుంటాం, నేను లేగడం, నేను నించోటం ఇవన్నీ గమనిస్తాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నరపుత్రుల మార్గములన్నిటినీ కూడా ఆయన కనులారా చూచుతున్నాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇదే మాటనే ఈ పాట అసలు ఎలా కట్టారయ్య అంటే బెర్కమనస్ గారు గొప్ప దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ పాట ఎలా కట్టాడంటే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఓ థ్యాంక్ యూ జీసస్. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకముందు, అంటే నీకు ఆలోచన రాకముందే దేవుడు నీ ఆలోచన ఎరిగి ఉన్నాడు. అమ్మా అర్థమవుతుందా? నీ ఆలోచన రాకముందే నీ ఆలోచన దేవుడికి తెలుసు అంట. ఎంత మంచి దేవుడు చూడండి ఆయన. నేను కూర్చోవటం నీకు తెలుసు నాయన, నేను పండుకోవటం నీకు తెలుసు నాయన. చదవం. తర్వాత నాకు తలంపు పుట్టక ముందే, ఎప్పుడన్నా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, ఎప్పుడన్నా నేను డైరెక్టర్ నాకు మా మాట ఉండదు, నేను దేవుడితో చెప్పేస్తాను, ప్రభా నాకేంటో ఈ ఆలోచన వస్తుంది నాయన, ఇలాంటి చికాకు ఆలోచన వస్తున్నాయి ప్రభా, ఎన్నో దెబ్బలు తిని ఇప్పుడు సగ్గా మళ్ళీ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ప్రభా అని అడుగుతా. దేవుడు అడిగి ఏం చేస్తాను, ప్రభా దురాలోచన నుంచి నన్ను విడిపించును అయినా అని అడుగుతాను. దేవుని స్తోత్రం. అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. దురాలోచన నుంచి నన్ను, దురాలోచన అంటే దానికి అర్థం ఏంటంటే చెడ్డ ఆలోచన. దేవుని స్తోత్రం. ఫెలోషిప్ విశ్వాసులకి ఏం చేస్తారంటే కొన్ని విషయాలు నేర్పిస్తారు. ఎలా నేర్పిస్తారంటే మొదటగా సేవకులు ఒప్పుకుంటారు. అక్కడ సేవకులు ఒప్పుకుంటుంటే ఏమైందంటే విశ్వాసులు కూడా
వాళ్ళు కూడా ఒప్పుకోవడం అలవాటు అయిపోద్ది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. చెడ్డ ఆలోచన నుంచి నన్ను విడిపించాయా అని నువ్వు అడగాలి. ఎప్పుడు అడగాలి దేవుణ్ణి? చెడ్డ ఆలోచన వచ్చినప్పుడే అడగాలి. ఇక్కడ ఏమన్నాడంటే, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేవునికి స్తోత్రం. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, ఆ తర్వాత చదవమ్మ. 2 వచనాలు అయిపోయినాయా? తర్వాత దేవునికి స్తోత్రం. అందరూ చెబుతుంది దేవునికి స్తోత్రం. దేవుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఆఖరిని గుర్చే తర్వాత చెప్తాను, లైవ్లో చెప్పకూడదు. ఒక చీర స్టాండ్కి చీర అలాంటి తీసినట్టు చూపిస్తాను. ఇంట్లో ఉంటాయి లేడీస్. తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మ, త్వరగా చదవండి. స్టార్టింగ్లోనే ఉంటుంది, సమయాలకు ముందు ఉంటుంది. అటు న్యాయాధిపతులకు ముందు, న్యాయాధిపతుల తర్వాత అనుకుంటా. పేజీ నెంబర్ చెప్పాము. 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చితివి. ఆమేనండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ బోయాజు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, రూతుతో ఈ మాట ఎందుకు అన్నాడంటే, బోయాజుకి రూతుకి అప్పటికి పెళ్ళి అవ్వాల, వివాహం జరగల. బోయాజు అన్న పేరు, వివాహం జరగల. దేవుడు నిన్ను చూశాడమ్మా. అప్పుడు ఈయన ఒక రైతుగా ఉన్నాడు. ఈయన చేలో ఒక పని మనిషిగా ఉన్నా. ఎవరో రూతు. ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన దాన్ని దేవుడు చూశాడు, నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు. ఏం చేసిందామా? తన తల్లిదండ్రులని, తన జన్మభూమిని విడిచిపెట్టి తన అత్తగారి కోసం ఆమె త్యాగం చేసుకుంటా వచ్చేసింది, అత్తగారిని కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. 2 మగపిల్లలు అంటే తన భర్త, తన బావగారు ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ యొక్క అత్తగారు ఒకటే ఉంది, మామగారు కూడా లేరు. కానీ ఈ యొక్క అత్తగారి కోసం ఏం చేసింది అయ్యి అంటే, తన జీవితాన్ని త్యాగం చేసింది. దేవునికి స్తోత్రం. నిజంగా మా అత్తగారి కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తానండి అన్నవాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి. చేస్తారా? ఈ ముసలిది ఎప్పుడు పోద్దో అని అనుకునే వాళ్ళే ఎక్కువ. అర్థమవుతుందా? దీనికి టీ పోయలేకపోతున్నాం, నీళ్ళు పోయలేకపోతున్నాం, ఇక ఈ లేకపోతున్నాం. 100 సంవత్సరాలు వచ్చేయండి బాబాయ్ గారు, ఇంకా పోవట్లేదండి. రేపో మాపో పోద్ది అనుకుంటున్నాం. ఇంకా మంచం మీద ఉండి నీళ్ళు తాగుతానే ఉంది. ఎలాగా ఇప్పుడు నీళ్ళు వేసే నీళ్ళు గుర్తొచ్చింది. ఇంకా మంచం మీద ఉండి నీళ్ళు గుట్టగలేస్తానే ఉందండి. అది ప్రాణం బతి పోవట్లేదండి బాబు. అది కొంచెం గుట్టగలేస్తానే ఉంది. కానీ అనేవాడు కొంతమంది బాబు, దీనికి చాకరీ నేను చేయలేనండి బాబు అనుకునేవాడు కొంతమంది. దేవునికి స్తోత్రం. కానీ విషయం ఏంటి తెలుసా? నీ తల్లిని నువ్వు చూసుకుంటావు, చూసావా? అలాగే ఏ కోడలో సాధారణంగా చూసుకోదు అత్తగారిని. ఒకవేళ అలా ఎవరైనా కన్న తల్లిలాగా అత్తగారిని చూసుకుంటే ఆమె ధన్యురాలే. ఆమెనానండి. ఆమె దీవించబడిపోద్ది. ఆమెనానండి. దేవునికి స్తోత్రం. ఎన్నో మార్లు నేను చెప్తుంటాను, నా తల్లి, మా అమ్మగారు, మా అమ్మ ఎక్కడున్నా అక్కడున్నా సరే, అక్కడున్నా మా వదిన బాగానే చూస్తాయి, ఎక్కడున్న పాస్టర్ గారు బాగానే ఎంత బాగా చూస్తారో. నీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పిల్ల వెళ్తున్నానే పిల్ల అంటూ ఉంటుంది. ఎందుకంటే కారణం ఎందుకు చెప్తుందంటే, ఎంత బాగా చూస్తుంది అంటూ ఉంటుంది. మా అమ్మ రోజు మనం దిప్పుడాకి వెళ్తుంటే
ఎంత బాగా చూద్దే. ఎవరన్నా ఎవరు చూసేదన్నా చూసి నేను నన్ను చెప్పట్లే ఎందుకే ఎంత బాగా చూద్దయ్యా కాళ్ళు కలాసు పీగిపోతుందయ్యా కళ్ళు నిండా పడద్దయ్యా అన్నం అని అంటుంది రోజు మా ఆయన. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే అంటే పాస్టర్ గారు ఇలా చూస్తాను అక్కడ వాస్తవానికి వదులు కూడా అలాగే చూస్తుంది. ఆవిడ కూడా బాగానే చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి ఎంతో కొంత దేవుని గురించి తెలుసు కాబట్టి మనం చూస్తేనే రేపొద్దున నీళ్లు పోయే వాడికి నీళ్లు పోయి పడతాయి అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. నువ్వు నీ అత్తగారిని చూస్తే నీ మామగారిని చూస్తే రేపొద్దున నువ్వు ముసలిదానం అయిపోయినప్పుడు నీకు కూడా నీ బిడ్డలు ఏం చేస్తారంటే ఆ కొలత ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు చెబుతుంది దేవునికి స్తోత్రం. తెల్ల చొక్కా వేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ గురించి నాకు గుర్తుండదు సాధారణంగా. తెల్ల చొక్కా వేసుకుని అప్పుడు 100 కాగితాలే చాలా గొప్ప విషయం. ఓ 10 సంవత్సరాల క్రితం 100 కాగితాలు ఇన్ని కాగితాలు పెట్టుకుని జేబులో 25-30 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 ఇదిగో అమ్మా తీసుకోమ్మా ఉంచుకో అని మా నాన్నగారు వాళ్ళ అమ్మకిస్తే నాకెందుకయ్యా అని డబ్బులు అప్పుడు 100 అంటే మాటలు కాదు కదా. ఇన్ని డబ్బులు నాకెందుకయ్యా అని వాళ్ళు ఒక 300 400 తీసుకుని తగ్గిమ వెనక్కి ఇచ్చేసేవాడు. అంటే ఈయనకి ఒక రోజుకి 900 వచ్చాయంట ఆ టైంలో. ఒక రోజుకి ఎంత? ఎప్పుడు? ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఒక రోజుకి 900 వచ్చాయంట ఆ టైంలో. ఎన్టీ రామారావు గారు మద్యపానం నిషేధం అని చేశారు ఒక టైంలో. బ్రాందీ కానీ ఏ అమ్మడానికి లేదని ఆ టైంలో. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఏంటంటే కారణం ఎన్ని డబ్బులు వచ్చినా ఆయన ఆలోచన ఏంటంటే తల్లిని బాగా చూసుకోవాలి, తండ్రిని బాగా. ఆయన అనేవాడు మా అమ్మ మా నాన్న చిన్నప్పుడు ఎలాగైతే నన్ను ఎత్తుకుని పెంచారో నేను కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎత్తుకుని పెంచాలి మా అమ్మని మా నాన్నే అనేవాడు. మాకు అమ్మ మా నాన్న లేరండి చూడడానికి అన్నవాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి. నేను ఉన్నాను కమ్మా, నేను లేనా? ఆత్మీయ నాయకుడి నేను లేనా? దేవునికి స్తోత్రం. పోనీ ఇంకో మాట బైబిల్లో ఇంకో మాట ఉంది, నీ తండ్రి స్నేహితులనైనను నీ రక్త సంబంధుల స్నేహితులనైనను విడిచిపెట్టొద్దు అన్నాడు దేవుడు. ఆమేనానండి. ఇప్పుడు అమ్మ నాన్న లేని వాళ్ళు అందరు చేతుల పైకి ఎత్తండి ఒకసారి. పౌలికి వాళ్ళ అమ్మ నాన్న లేరు అనుకుంటా. ఇంకా ఆమె ఏమైద్ది? ఆమె మీ అమ్మేక. దేవుడు వాక్య ప్రకారం దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. నీ రక్త సంబంధులైనను నీ తండ్రి రక్త సంబంధులైనను విడిచిపెట్టొద్దు అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రూట్ ఏం చేసిందంటే త్యాగం చేసింది తన జీవితాన్ని. కష్టపడి పొద్దంతమానం పొలంలో కష్టపడి ఆ యొక్క కంకిలేరుకొచ్చి అత్తగారిని పోషించేది. కంకిలు ఏమంటారు? కంకిలు ఏరడాన్ని లేదా పరిగేరి. ఇప్పుడు పరిగేరుకొనియడానికి కూడా ఎవరు ఉంచట్ల. పూర్వకాలం అయించేవాళ్ళు పరిగేరుకొచ్చి ఏమతిని అత్తగారిని పోషించేది. దేవునికి స్తోత్రం. ఏ పొలంలోకి అయితే కూలి పనికి వెళ్ళిందో రూతు, ఆమె దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి మోయాబీరాయలని అన్యురాలైన ఈ స్త్రీ దేవుడి కనికరం, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి మీద ఉంది కాబట్టి ఏ పొలంలోకి అయితే పనికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆమె ప్రవర్తన అలాగా ఉన్నది. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు అని ఆయన చెప్పాడు కాబట్టి ఆ మాట దేవుడు నెరవేర్చాడు. ఆమేనండి. ఈ రోజున కూడా పగడకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు ఏం చేసావో దేవుని కోసం దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేనండి. నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలం వస్తుంది. చెడు చేస్తే ఉట్టికాయ నాటి అక్కడ ముంజికాయలు మొలవాలంటే మొలుతాయా? ముంజికాయలు కాయాలంటే కాతయా? ఎలా కలిసిందో చూడండి పదం. ముట్టి చెట్టు వేస్తే పుట్టికాయలు వస్తాయి. కొబ్బరి చెట్టు వేస్తే లేదా కొబ్బరి మొక్క వేసి అక్కడ ముంజికాయలు కాయాలంటే కాస్తాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఏ విత్తుతావో అదే వాస్తావు అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ రూతు ప్రవర్తన అంత బాగా ఉన్నది. మరో మాట చూసుకుంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చక్కటి మాట ఉంది. హెబ్రీ 4:13. ఓ థ్యాంక్ యూ జీసస్. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమేమియో ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును
మరుగు లేక తేటగా కనబడుతుంది. చూసారా, దేవుడంట సమస్తాన్ని కూడా చూస్తున్నాడంట. ఆయన కన్నులకు సమస్తం కూడా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మాట రెండంచుల ఖడ్గం అంట. ఆయన మాట రెండంచుల ఖడ్గం అంటే ఏంటి తెలుసా? ఇటు పదును ఉంటుంది, ఇటు పదును ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చెప్పేవాడికి దిగిపోతుంటది, వినేవాడికి కూడా. వాక్యం విశ్వాసులకు ఒకటే కాదు, వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పబడేటప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ సమయంలో దేవుడికి ఎవరైనా ఇష్టంగా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి బాగా ఎక్కువగా చెప్పుకుంటాం. ఇందాక కూడా చెప్పాను. ఒకటి ఎన్టీ రామారావు, రెండోది వైఎస్ఆర్. ఎన్టీ రామారావు గారి గురించి ఎందుకు చెప్పుకుంటారు అంటే మంచి చేసేవాడిని ఎప్పుడైనా మంచి గురించే. ఒకప్పుడు తిండిలాగా ప్రజలు అల్లాడిపోతుంటే 2 రూపాయలకి కిలో బియ్యం పోసాడని కొంతమంది చెప్తారు. రెండోది కరువు వచ్చి తుఫాన్లు వచ్చి ఆంధ్ర రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే జాలి గట్టికిని, ఈ జాలి ఏమంటారు, ఇది అడిక్కినే జాలి ఉంటుంది ఇలా టవల్లాగా ఇలా జాలి గట్టికిని వేరే దేశాలకు వెళ్ళి మా రాష్ట్రం అల్లకల్లోలం ముందు సాయం చేయండి అని వేరే దేశాల్లో కూడా అడిగి తెచ్చి మరి రాష్ట్రానికి పెట్టాడని కొంతమంది అనుకుంటారు. రెండోది ఆయన గురించి అందుకు తెలుసుకుంటారు. ఈ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు తెలుసుకుంటారంటే పేదవాడు చేయించుకోలేనిది వైద్యమే కాబట్టి. ఆయన ఒకప్పుడు డాక్టర్. ఆయన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్. ఆయన నిజంగా డాక్టర్. ఆయన ఒకప్పుడు ఆయన డాక్టర్ అయితే పేదలు చేయించుకోలేనిది వైద్యం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ కార్డు అని, అంబులెన్స్ సిస్టమ్ అని. ఒకప్పుడు యాక్సిడెంట్ ఎవరైనా కొట్టులాడుతుంటే ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అంబులెన్స్ సిస్టమ్ 1000 కోట్లు ఖర్చు పెట్టి అంబులెన్స్ సిస్టమ్ తీసుకొచ్చాడు ఆయన. అంతేకాకుండా ఆ యొక్క పేదల వైద్యానికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. అందుకే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరిని కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని తెలుసుకుంటున్నారు, ఈయన్ని తెలుసుకుంటున్నారు. ఆయన్ని బట్టి ఆ పార్టీకి ఓటేస్తున్నారు, ఈయన్ని బట్టి ఈ పార్టీకి ఓటేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. ఆమేనండి. ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అక్కడ ఏదో వాళ్ళకి దేవుడికి నచ్చే గుణం ఏదో. పేదలకు ఎవరైనా సాయం చేశారనుకోండి, ఇంకోటి చెప్తున్నా గుర్తుంచుకోండి. ఇంకా రెండోది కూడా ఇందాక నేను అన్నాను, పేదలకు సహాయం చేసేది కూడా కొంతమంది ఏం చేస్తారంటే మేము చూడు ఎంతమందికి సాయం చేస్తున్నాము, ఇదిగో ఇంతమందికి అన్నం పెడుతున్నాము, ఇంతమందికి ఇదిగో వస్త్రాలు ఇస్తున్నాము. 10 దుప్పట్లు పంచి అక్కడ 100 మందిని చూపిస్తాడు జనాలని ఫోటోలు. ఎన్ని దుప్పట్లు అంటే 10 దుప్పట్లు పంచి 100 మందిని చూపిస్తాడు. 10 జతలు ఏమైనా పంచి 100 మందిని చూపిస్తాడు. అక్కడ 100 మందిని పంచమంటాడు. ఇది కాదు దేవుడు చూసేది. దేవునికి స్తోత్రం. దేవుడు రహస్యంగా చేర్చేదాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే మత్తయి 6:3 నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి కూడా తెలియకూడదంట. అమ్మ అర్థం ఏంటి తెలిసి దీనికి అర్థం? కుడి చేయి అంటే ఎవరు? కుడి చేయి అంటే భర్త, ఎడమ చేయి అంటే భార్య. అంటే నువ్వు దాన ధర్మాలు చేసినప్పుడు కనీసం నీ ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో మీకు అర్థం అవ్వాలని, నా సంఘబిడ్డలో బలపడాలని కొన్ని చెప్తుంటాను. కానీ చెప్పని ఎన్నో బోళ్ళు ఉంటే చెప్పని. దేవునికి స్తోత్రం. నువ్వు ధర్మం చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి ధర్మం చేశాను, వీళ్ళకి ధర్మం చేశాను అని చెప్పకూడదంట. నేను వ్యాపారం చేసే దినాల్లో కూడా నా జేబులో ప్రతిరోజు ఉదయం ఇంటికి వచ్చేటప్పుడు 10,000 తెచ్చేవాడిని. ఉదయం 10-12,000 తెచ్చేవాడిని ఇంటికి. ఈ జేబు కురచేతులు చొక్కా వేసుకుని ఉండి, ఒక లంబు చొక్కా. జేబు మట్టికి ఇంత లావు ఉండేది జేబు, ఇంత లావు ఉండేది జేబు. ఈ జేబు నిండా డబ్బులు నిండిపోయి ఉండే జేబు. ఎక్కడన్నా ముసలోళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, అడుక్కునే వాళ్ళు కానీ పేదోళ్ళు కానీ ఎక్కడన్నా రోడ్డు మీద కనపడ్డారనుకోండి, ఎంత సరుకున్నా సరే జడవకోకుండా ఒక అడిగి వెనక్కి అవసరం అయితే బండి అలా తిప్పుకుని మెల్లిగా వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత 10, 20, 50 చేతులు పెట్టి, మన నా దగ్గర గోళ్ళు ఉన్నాయి కదా, వెనక్కి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరో నా బండి ఆపలేకపోయేవాళ్ళు కానీ ముసలోళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, ఎవరైనా పేదోళ్ళు కనపడితే మాత్రం నా బండి వెంటనే బండి వెనక్కి తిరిగే. దేవునికి స్తోత్రం. ఇప్పటి నుంచి కూడా ఎంతో కొంత దానం చేసే గుణం ఉంది పూర్వం నుంచి కూడా. దేవునికి స్తోత్రం. ఎవరైనా వచ్చి సాయం అంటే ఏదో ఒకటి ఇచ్చే గుణం అప్పుడు
ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఏం చేశాడంటే దేవుడు ప్రతిదీ చూస్తాడు నిన్ను. ఆమేనండి. నువ్వు తినడం కనపడద్ది దేవుడికి, నువ్వు సాయం చేయడం కనపడద్ది, నువ్వు కూర్చోవడం కనపడద్ది, నుంచోవడం కనపడద్ది. దేవునికి స్తోత్రం. కనీసం ఎప్పుడన్నా మీ పిల్లలకి ఒరే బాబు ఎక్కడన్నా అడుక్కునే వాళ్ళు కనపడితే ఏదైనా సాయం చేయరని ఎవరైనా చెప్పారా? ఆ మధ్యన పిల్లలతో అన్నాను, ఒరే అడుక్కునే వాళ్ళు కనపడితే కనీసం తలో 10 రూపాయలు వచ్చాక నేను నీకు ఎంత నువ్వు ఇది అయితే ఇచ్చావు అంత నేను నీకు ఇచ్చేస్తానని చెప్పాను. దేవునికి స్తోత్రం. నేను ఇస్తాను అవసరం అయితే. మనం ఇచ్చే 10 రూపాయలతో వాళ్ళు 10 ఎకరాలు పొలం కొండరు, లేకపోతే బంగారం కొండరు, లేకపోతే బళ్ళు అసలు కొండరు. ఏం కొంటారు? సమాధానం చెప్పండి అమ్మా. టిఫిన్ కూడా రాదు 10 రూపాయలకి. పాత రోజులు అయిపోయినాయి, అది బిల్లు పెరిగింది. ఇదివరకు నేను వాళ్ళకి ఇంట్లో తల 10 రూపాయలు అని టిఫిన్కి ఇచ్చి ఉండదు. అప్పుడు బిల్లు పెంచాను. తర్వాత 10 రూపాయలకి టిఫిన్ కూడా రావట్లేదు కమ్మా. కేవలం వస్తే టీ వస్తుంది. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఇస్తే బాబాయ్ ఈ డబ్బులు దేవుడి డబ్బులు, ఈ జాగ్రత్త, సిగరెట్లు కానీ బీడీలు కానీ ఏవి కొనొద్దు, ఏదైనా టీ దాకా వెళ్ళి అని చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎవరి డబ్బులు అంటే ఈ దేవుని డబ్బులు జాగ్రత్తగా ఈ వాడాలి. ఎలా పడతారుగా వాడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన ఇంటర్వ్యూలో ఒక ఆయన వేరే ఒక వ్యక్తి గురించి, తమిళనాడులో ఉన్న ఒక సినిమా యాక్టర్ గురించి చెప్తున్నాడు. ఆయన పేర్లు వద్దులే, ఇప్పుడు ఆ పేరు చెప్పు అంటే మీరు ఇంటికి వెళ్ళి యూట్యూబ్ పెట్టి ఆయన ఒకటి మొత్తం చూస్తారు ఏం చేస్తున్నాడు. ఒక సినిమా యాక్టర్ గురించి చెప్తున్నాడు. ఆయన ఎంత ధర్మాత్ముడింది అసలు. ఎందరికో అసలు తెలియకుండా కొన్ని కోట్లు దాన ధర్మాలు చేసేసాడు ఆయన. అస్సలు పబ్లిక్ తెలియనీడంట, ఆయన ఇష్టం ఉండదంట. ముసలోడైపోయాడు. దేవుని స్తోత్రం. పబ్లిక్కి అస్సలు తెలియనీడండి ఆయన గురించి ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఎంత ధర్మాత్ముడు ఆయన గురించి మీకు తెలియదండి, అస్సలు ఎవ్వరికి తెలియనీయడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యేసయ్యకి కావాల్సింది. ఆమేనండి. యేసయ్యకి కావాల్సింది నువ్వు ఎంత ఉన్నా సరే దీనత్వం కలిగి ఉండాలి. ఆమేనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్యుల మీద కూడా, దేవుణ్ణి ఎరగని వాళ్ళ మీద కూడా దేవుని దృష్టి ఉంటుంది. మీకు తెలుసా? ఉంటది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ఏదో ఒక వీడియో వస్తుంటే రజనీకాంత్ గారు బాప్టిజం తీసుకున్నారని వీడియోలు వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ తీసుకున్నాడా? నిజమేనా? ఆయన ఒక చోటకంట పాపం అంతకుముందు ఎక్కడో ఒక చోటకి గుడికాడికి వెళ్ళి ఎక్కడ నుంచి ఉంటే ఆ వీడియోలు పెట్టారు ఎవరో. ఆయన పాపం ఇలాగే ఉంటాడుగా, మాస్క్ పైన గడ్డ వేసుకుని, ఎప్పుడు గడ్డం ఎలా ఉంటుంది కదా పాపం. ఆయనకి గడ్డం అలవాటు అయింది ఫస్ట్ నుంచి. ఒక్కోసారి నున్నగా గీక్కుంటాడు, ఒక్కోసారి గడ్డంతో ఉంటాడు. గడ్డంతో లుంగి కట్టుకుని ఒక చోట నా గుడి దగ్గర ఒకసారి మెట్లుగా నుంచున్నాడంట. నుంచుంటే ఒక ఆమె వచ్చి పాపం ఈయన అడిగిన వాడేమనికి 10 రూపాయలు చేతులు పెట్టింది. ఎవరికి? నువ్వు ఎవరో చెప్పారు మనం. 10 రూపాయలు చేతిలో పెట్టిందంట. ఈయన సైలెంట్గా 10 రూపాయలు తీసుకున్నాడు. సైలెంట్గా ఉన్నాడంట. ఈయన పక్కన ఉంటారు కదా అనుచరులు కొంతమందిలో చూసి వచ్చి, బుద్ధి ఉందా బుద్ధి లేనిది అన్నది. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆల్ ఇండియా సూపర్ స్టార్ ఆయన నువ్వు 10 రూపాయలు ఇస్తావా అని ఆయన అన్నారంట. అప్పుడు ఈయన అన్నాడంట, సర్లే ఏమనుకోకండి, కంగారు పడకండి, ఏమనుకుంటుంది. ఆ 10 రూపాయలు చెప్పక ఇంకో 10 లక్షలు వేసి ఒక అనాథాశ్రమానికి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఎంతున్నా దేవుడి దృష్టిలో దేవుడికి ఏది ఇష్టం అంటే తగ్గింపు అనేది చాలా చాలా ఇష్టం యేసయ్యకి. దేవునికి స్తోత్రం. తగ్గింపు కలిగి ఉన్నా సరే లేనట్టుగా నువ్వు ఉన్నావు అనుకో, నిన్ను యేసయ్య ఎత్తుకుంటాడు ఆయన. ఆమేనండి. యేసయ్య ఎత్తుకుంటే నన్ను మొయ్యగలిగాయ్యా అంటే నువ్వు ముసలోడయ్యేదాకా మోస్తానన్నాడు. వాక్యంలో ఉంది. ముదుగురు వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడును నేనే అని ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని బట్టి సంతోషపడితే మనకి ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నేను ఈ మధ్యన ప్రభా ఈ పాంప్లెట్లో నీ కోసం నేను అవమానించబడుతున్నాను ప్రభా, చూడండి ఆయన నీ కోసం ఇదిగో నేను పబ్లిక్గా సాక్షి ఇస్తున్నాను ప్రభా, నీ కోసం నేను అవమానించబడుతున్నాను ఆయన ఆయనకి నేను అనుకుంటే ప్రభు ఏమంటున్నానంటే, దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి. నేను అది ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కోసం అవసరం అయితే అవమానించబడ్డానికి కూడా నాకు ఇష్టమే ప్రభు అని నేను అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, అవమానం కాదు నీకు ఘనత వస్తుంది అంటున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అవమానం కాదు నీకు ఘనత వస్తుంది అనే మాట నాకు ఆ స్పిరిట్లో అర్థమవుతుంది నాకు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని కోసం ఒకవేళ నువ్వు అవమానించబడినా సరే అది నీకు ఆశీర్వాదమే. ఆమేనండి. ఎందుకంటే మత్తయి సువార్తలో ఆయన అన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మనం ధన్యులు అవుతాము. వాళ్ళు ఏమవుతారు పలికిన వాళ్ళు? నిన్న మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు
ప్రార్థన చేస్తుంటే నేను మధ్యాహ్నం సమయంలో దేవుడు అర్థం చేస్తున్నారు. కొంతమంది ఇదిగో వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసా అని దేవుడు ప్రార్థన చేస్తున్నారు. ఏంటి నాయన అని ప్రార్థన చేస్తే ఆ యొక్క కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం నుంచి దేవుడు మాట ఇచ్చాడు. ఒక మాట తీయండి. అసలు నాలుగు ద్వారా మనుషులు లయమైపోతారన్న విషయం నాకు తెలియదు. నాలుగు ద్వారా కూడా మరణం వస్తుందని దేవుడు చూపించాడు. 64:8 చదవమ్మా. వారి నాలుకే కారణం అంట. చూసారా, వారు కూలిపోతారు అన్నాడు దేవుడు. ఎవరో దేవునికి విరోధంగా, దేవుని పరిచర్యకి విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఈ దినాల్లో చాలా ఎక్కువైపోయారు. అలాంటి వీడియోలు వస్తే మీరు అవి చూశారనుకోండి, ఆ స్పిరిట్ వాళ్ళలో ఉన్న దెయ్యం మీ మీద పనిచేస్తుంది. అవి మనం పక్కన నెట్టేయాలి. దేవునికి స్తోత్రం. అందరు చెబుతుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, మనం సాధారణంగా మనం ఎలా ఉన్నామనేది మనం చూసుకోవాలి. ఆమేనండి. ఎందరో పోలి మందిని కలుస్తుంటారు, నీకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తారు. అందరి గురించి కాదు, అందరి హృదయాన్ని నేను కడిగితానయ్యా వెళ్ళి అన్నావు అనుకో, చివరికి నువ్వు భ్రష్టురాలు అయిపోతావు. దేవుడు అది కూడా చూస్తుంటాడు, రహస్యంగా మాట్లాడేది కూడా చూస్తుంటాడు. బైబిల్లో ఉందే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి ఎక్కుతాడు. దేవునికి స్తోత్రం. అందరి హృదయాలు నేను కడిగితాన్నావు అనుకో, బోళ్ళు కడుగుతున్నారు అనుకో, పొద్దున్న ఏమైంది ఎంతో కొంత మసి అమ్మ ఏంటమ్మ చేతికి ఏదో నల్లగొంది ఏంటమ్మ అంటే, నువ్వు అందరు బోళ్ళు కడిగావమ్మటి వెళ్ళి ఏమైంది ఎట్లా ఉన్నారు మసి. ఈ కడిగే పని ఎవరిదే? కరెక్ట్గా చెప్పండి. కడిగే పని దేవుడు మాకు అప్పచెప్పాడు. మాది కడిగే పని. నేను కడిగితా అన్నావు అనుకో, ఎక్కడొకక్కడ నీకు ఫుల్గా అంటిద్ది, కొంచెం కాదు. దేవునికి స్తోత్రం. ఏం కడగటం? హృదయాలను కడగటం. దేవునికి స్తోత్రం. హృదయాన్ని శుద్ధి చేయటం ఈ పని దేవుడు సేవకుడికి అప్పగించాడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుడు చూస్తారంట. నీ హృదయం ఎక్కడ శుద్ధి చేయబడితే అక్కడ ప్రభు రాకడలో ఆయన మనం ఎత్తబడే గుంపులో ప్రభువుని చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నీకు ఏమర్థం అవ్వాలంటే, ఈ రోజున నువ్వు ఏమేమి రహస్యంగా దేవుడు చూస్తాడంటే, దేవుడు రహస్యంగా నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు చూస్తాడు ఒకటి. రెండోది, ఇక్కడే ఉన్నారా? వాక్యం విన్నారమ్మా, నిద్రపోతున్నారా? హృదయము. దావీదు యొక్క హృదయాన్ని చూశాడు సమూయేలుతో అభిషేకించడానికి వెళ్ళినప్పుడు. హృదయం చూస్తాడు. మూడోది తలంపులు. కూర్చుండటం, లేచి ఉండటం. కూర్చుండుట, నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, నీ ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం తాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం తాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, నీ ఎరిగి ఉన్నావు. దేవుని స్తోత్రం. భక్తుడైన దావీదు అన్నాడు, అయ్యా నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను నిలిచుంటాం, నేను ఉంచోవటం నీకు తెలుసు, నేను పండుకోవడం నీకు తెలుసు, నాకు తలంపు రాకముందే నీకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నాకు ఆలోచన రాకముందే నీకు తెలిసిపోతుంది అయ్యా. అంటే దీనికి ఇంకా క్లియర్గా అర్థమేంటి తెలుసా? అమ్మో, నువ్వు నన్ను ఫుల్గా ఏం చేస్తున్నావు? ఫుల్గా స్కానింగ్ చేస్తున్నావు నాయన. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని స్నానం చేస్తున్నాడు అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, యథార్థంగా ప్రభువా నాలో ఈ బలహీనత ఉందయ్యా అని ఒప్పేసుకోవాలి. దేవునికి స్తోత్రం. వారు అన్నారు అరెస్ట్ అన్నప్పుడు ఏమనాలి? వెంటనే అయ్యా లోబడిపోతుంది బాబు అని చేతులు ఎత్తేస్తే, మామూలు ఏంటంటే పైన ఫ్యాన్ ఉందా తగిలిద్ది అంటున్నాడు పాము. ఫోన్లో మంచిది చూశాను,
చేతులు ఎత్తేసాం అనుకో, దానికి అర్థం ఏంటంటే నేను సరెండర్ అయిపోతున్నాను అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎవరికే? దేవునికి స్తోత్రం. ఒకవేళ చేతులు ఎత్తలేదు అనుకో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడో తెలుసా? బాగా ఎవరైతే యథార్థంగా ఒప్పుకుంటారో వాళ్ళని మెచ్చుకుంటారు. ఎలా చెప్తున్నారు ఈ మాట? మత్తయి సువార్త 22లోనే ఈ మాట. ఇద్దరు పరిసయ్యుడు సుంకరు ఇద్దరు వెళ్ళారు లోపలికి. ఎక్కడికి? లోపలికంటే ఏ లోపలికే? మా చర్చి లోపలికే. దేవునికి స్తోత్రం. చర్చి లోపలికి, దేవుని మందిరంలోనికి. దేవునికి స్తోత్రం. చర్చ్ అంటే ఇంగ్లీష్లో చర్చ్ అంటారు, తెలుగులో మందిరం అంటారు, సంఘం అని కూడా అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం. చదవండి. పరిసయ్యుడు సుంకరు ఇద్దరు వెళ్తే, ఒకడేమో అయ్యా నేను ఉపవాసాలు చేస్తున్నాను, అయ్యా నేను కానుకలు ఇస్తున్నాను, నేను దశమాగాలు ఇస్తున్నాను అన్నాడు. అవన్నీ తప్పు కాదు. కానీ ఏమన్నాడంటే అనుకోండి మాట, ఈ సుంకరలాగా నేను లేనందుకు నీకు స్తోత్రం అయ్యా అన్నాడు. ఆడుకోడు వీడికి ఎందుకు అమ్మ, అర్థమవుతుందా? అనేసరికి వెంటనే వాడి నీతంతా పోయిందంట ఒక దెబ్బతో. ఈ సుంకరు ఏం చేస్తున్నాడు? వెళ్ళి అయ్యా నేను పాపినయ్యా, నేను పాపిని అయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నాలో ఈ పాపం ఉందనయ్యా, నేను నీ కుమారుని అనిపించుకుంటా యోగ్యుని కాదయ్యా అన్నట్టుగా ఏడుస్తున్నాడు. అక్కడ రొమ్ము కొట్టుకుంటా ఏడుస్తున్నాడు అంట. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, చాలాసార్లు నేను చెప్తుంటాను, మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని కడిగే పని మనం పెట్టుకోకూడదు. అసలు నాకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఒక సందర్భంలో. ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు ఏమని చెప్పాడంటే, ఒక విశ్వాస అనుమాలు 5 దెయ్యాలు ఉంటే సేవకుడు అనుమాలు 500 దెయ్యాలు పడతాయి అంట. ఎన్ని? 500 పడతాయి అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 500? ఎక్కడి నుంచి వచ్చినాయండి? అయ్యే మరి సంఘంలోంచి వచ్చినాయి అయ్యి. నిజం. చదువు అయితే. సరే. అందుకే నువ్వేం చేయాలంటే, మనం సరి చేసినప్పుడు కూడా మనకేమైందంటే కొన్ని ప్రభావాలు ఏలుబడి చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు చక్కగా మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. అయితే సుంకరి దూరంగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా అని పలికెను. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, అక్కడ ఆ పరిసయ్యుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా మార్చబడి తన ఇంటికి వెళ్ళాడంట. దేవుడికి స్తోత్రం. నేను పాపినయ్యా నన్ను కరుణించయ్యా అన్నవాడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు అని వాక్యం ఉంది. దేవుడికి స్తోత్రం. అలాగని అర్థమాన నువ్వు నేను పాపిని అమ్మది కాదు అర్థం. తేడా ఉన్నప్పుడు మాత్రమే ఆ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా అందుకే మనం ఏం చేయాలంటే, రహస్యమందున్న చూచు మన తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అనే గ్రహింపు మనకు ఉండాలి. ఆమేనా? నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు నిన్ను ఒక తెలియని ఒక సీసీ కెమెరా నిన్ను అబ్జర్వేషన్ చేస్తుంది. ఏంటది? దేవుని కన్ను. నువ్వు ఆటోలో వెళ్తున్నప్పుడు తెలియని ఒక సీసీ కెమెరా అబ్జర్వేషన్ చేస్తుంది. ఏంటది? నువ్వు బస్సులో ఇరుక్కుపోయి ఉక్కురు బిక్కిరిగా కూర్చున్నప్పుడు, ఇరుక్కుపోయి దగ్గర మనుషులు అందరూ ఉక్కురు బిక్కిరిగా ఉన్నప్పుడు నీకు తెలియని కన్ను ఒకటి నీ మీద. బస్సులో జనాలు ఏంటంటే బాగా ఇరుక్కుపోయి ఇబ్బంది అయిపోయి అసలు మామూలుగా ఉండదు అక్కడ పరిస్థితి. అయోమయం ఇలా ఉంటుంది. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదు కానీ అనుకుంటావు, కానీ అక్కడ కూడా దేవుని కన్ను నిన్ను చూస్తుంది. దేవునికి స్తోత్రం. వెంటనే అమ్మో ప్రభు నన్ను చూస్తున్నారు అని గ్రహింపు నీకు ఉంటే ధన్యుడు ధన్యురాలు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు నన్ను చూడట్లేదులే నేనెందుకు గుర్తున్నాను దేవుడికి అనుకున్నాం అనుకో, నీ లెక్క వచ్చినప్పుడు చెట్ట బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, మనం
బలహీనతలు నీలో బలహీనత ఎందుకు ఉంది అని దేవుడు అడగండి. నిన్ను యవనస్తులు అయినా, లేకపోతే ఇంకొకరైనా, నడిప్రాయం కలిగిన వాళ్ళైనా, వృద్ధులైనా, ఎవరైనా ఎందుకు నీలో ఈ బలహీనత ఉందని అడగడు. కానీ దేవుడు ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందడమే యేసయ్యకి ఇష్టం. ఆమేనండి. ప్రతి మనిషిలో ఉంటుంది బలహీనత. అమ్మ, అర్థమవుతుందా? ఒకళ్ళు కోపం ఉంటుంది. మొన్న కూడా చెప్పాను. ఏమని చెప్పాను? ఒకళ్ళు కోపం ఉంటుంది, ఒకళ్ళు అబద్ధాలు ఉంటాయి, ఒకళ్ళు బూత్ మాటలు ఉంటాయి, ఒకళ్ళు శరీరానుసారమైన మనసు ఉంటుంది, రకరకాలు ఏ ఒకటి ఉంటుంది. కానీ మనం ఏంటంటే, అమ్మో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకొని చుండగా దేవుడు చూస్తా అన్నాడు. దేవుడు వింటా అని ఉంది వాక్యంలో. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు రహస్యంగా మనల్ని చూస్తున్నాడు అని గ్రహింపు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఇంకో మాట చెప్తున్నాను. నువ్వు ఒకవేళ రహస్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు పరిశుద్ధంగా జాగ్రత్తగా ఉన్నావు అనుకో, నీకు ఎంత ధైర్యం ఉంటుందో మనసులో, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ధైర్యంగా ఉంటుంది. ఒకవేళ నేను కాబట్టి భక్తి పర్రాలని అన్నావు అనుకో, పడద్ది బాంబు చెట్టు నుంచి బళ్ళు అని పడద్ది. ఒక్కోసారి పిల్లలతోనే అంటారు, రే బళ్ళు మనం తినేస్తున్నారు రా, పప్పులు గట్ట అట్లాంటివి తినకుండా రా, నైట్ ఎప్పుడన్నా బళ్ళు మనం అడుగుతున్నారా అని ఉన్నాను. ఒక్కోసారి ఆ బళ్ళు అని ఆ బాంబు కాదు. బైబిల్లో ఏమని ఉందంటే, నిలిచి ఉన్నవాడు పడిపోవడానికి అవకాశం ఉంది. పడిపోయినోడు ఎలాగో పడ్డాడు, చచ్చాడు, పడి చచ్చాడు, అది కాదు. నిలిచి ఉన్నవాడు కూడా పడతాడంట, బైబిల్లో ఉంది. అంటే భక్తిలో నిలిచి జాగ్రత్తగా నిలిచి ఉన్నవాడు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయని వాక్యంలో ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే, ఆయన నీ పాదం తొట్టెల నీయుడు అని వాక్యంలో ఉంది. తొట్టెల నీయుడు దేవుడు. మనం కూడా ఏం చేయాలంటే, మనం ప్రభువా నన్ను, ఇదిగో నా కుటుంబాన్ని, నా సంఘాన్ని మీ స్వాధీనం ఉంచాను. రాత్రి నేను ప్రార్థన చేశాను. ప్రభువా ఇదిగో నేను నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా మీరు మమ్మల్ని ఎలా నడిపిస్తారో అలా నడిపించండి అన్నాను రాత్రి ప్రార్థన చేసి. దేవుని స్తోత్రం. నన్ను, నా కుటుంబస్తుల్ని, నా సంఘ బిడ్డలను కూడా, ఎందుకంటే సంఘ బిడ్డల బాధ్యత నాదే కాబట్టి నా సంఘ బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘ బిడ్డలందరినీ మీరు ఎలా నడిపిస్తారో అలాగా నడిపించండి ప్రభువా అని సమర్పించాను దేవుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు, నన్ను చూచువాడా, నిజకాదువాడా, నన్ను చూచువాడా, నిజకాదువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. బాగుగా ఎరిగియున్నావు, రాజా బాగుగా ఎరిగియున్నావు, తలములు తపనయువని అన్నీయు ఎరిగియున్నావు, నాడచ్చినాను, పడుకున్నాను, అయ్యాని ఎరిగియున్నావు, నిజనాచువాడా, నన్ను చూచువాడా, నిజనాచువాడా. కొన్ని బలహీనతలో కొన్ని తాగుడు వ్యసనాలు ఒకటి, శరీరక పాపాలు ఒకటి అంత త్వరగా బయటపడలేదు. తాగుడు వ్యసనాలు, శారీరక పాపాలు కూడా బేగా బయటపడలేదు. కానీ దేవుడిని అడిగితే దేవుడు ఏదైనా విడిపించగలడు. ఆయన ఆమేనా? అసలు ఏదైనా సరే నేను చెప్తున్నాను, దేవుడు విడిపించలేనిదంటూ ఉండదు.
నిన్ను వదిలిపెట్టి నిన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దెయ్యం బైబిల్లో ఉందా అన్నమాట. మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి చూస్తుందంట. ఇల్లుకి ఎలా ఉంది అని చూస్తుందంట. ఇల్లు అంటే ఏంటి? ఏ ఇల్లు? ఇల్లు కాదు, ఈ ఇల్లు ఎలాగుంది, ఇది ఖాళీగా ఉందా, ఇందులో యేసయ్య ఉన్నాడా అని చూస్తుందంట. యేసయ్య ఉన్నాడు అనుకో, అది రాదు, అది వెళ్ళిపోద్ది. యేసయ్య లేడనుకో, ఇది వెళ్ళి దీనికంటే చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొస్తాను. దీని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాంట. నేను ఒకప్పుడు ఒక ఇంట్లో ఉండేదాన్ని, ఆ ఇల్లు ఖాళీగా ఉంది, వెళ్దాం రండి అని చెప్పి తీసుకొస్తాను. తీసుకొచ్చి ఆ మనిషిని హృదయంలో దూరిద్దంట. దూరినప్పుడు ఆ మనిషిని స్థితి మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి చెడ్డదైందంట. వాక్యంలో ఉంది మాట. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే ఎప్పుడు కూడా నీ హృదయాన్ని రహస్యమందు నీ తండ్రిని నిన్ను చూస్తున్నాడు కాబట్టి నీ హృదయం ఎలా ఉంది అని పరిశోధించుకోవాలి. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనం చిన్న చాలా పెద్ద విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. చాలా చిన్న విషయాల్లోనే వికెట్లు పడిపోతాయి. అంటే చిన్న విషయాల్లోనే అవుట్ అయిపోతాయి. ఏంటి చిన్న విషయాలు? త్వరగా కోపపడడం, గబుక్కి అనగొండ మాట, బూతు మాటలు తిట్టేయటం, లేకపోతే ఇతరుల గురించి గబుక్కిన ఏదైనా చెడుగా చెప్పేయటం. మళ్ళీ తర్వాత నీకు అనిపిస్తే, అయ్యో ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను ఏంటి, అసలు నాకు ఈ మధ్యన ఏంటి, నేను అందరి గురించి ఆలయాల గురించి ఇలా మాట్లాడుతున్నాను ఏంటి, ఎవరంటే నీకు అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు తగిలారనుకో నీకు ఏమర్థం అవ్వాలంటే ఇటు దేవుని సన్నిధి లేదు, దేవుడితో సావాసం లేదు కాబట్టి అందరి గురించి కూడా భక్తిహీనంగా మాట్లాడుతున్నాడు వీడు. మనం జాగ్రత్తగా ఉండాలి అనే గ్రహింపు నీకు రావాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే బయట దేవుని సన్నిధికి రాని వాళ్ళు ఎవరన్నా తానా అంటే నువ్వు తందానా అన్నావు అనుకో, అమ్మ అర్థమవుతుందని చెప్పింది. వాళ్ళ స్థితి వేరు, మన స్థితి వేరు. దేవుని స్తోత్రం. మన లక్ష్యం దేవుడి దగ్గర మన హృదయాన్ని మనం పరిశోధించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా అయ్యా నాకు ఏదో ఒకటి నోరు ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది అయ్యా, ఖాళీగా ఉండలేదయ్యా, లేకపోతే ఈ పెదాలు ఈ నాలుగే ఖాళీగా ఉండలేదే అన్నారనుకో, అప్పుడు ఏం చేయాలి? దేవుని గురించి చెప్పాలి. దేవుని మాటలు చెప్పు. దేవుని మాట ఒక్క మాట చెప్పలేము, కానీ ఇతరుల గురించి చాలా 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 అలా మనం చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. అందుకో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. లేకపోతే మీ పరిస్థితులు ఏంటని నాకు తెలియదుగా, నేను ఎక్కడో ఉంటున్నాను, మీరెక్కడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏంటంటే మనం ఎలాగున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. నువ్వు రహస్యంగా ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూర్చోవటం, నువ్వు నిలిచి ఉంటావు, నువ్వు పండుకోవటం అన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. మూడోది, నీ రక్త సంబంధుల పట్ల, రూతు తన రక్త సంబంధుల పట్ల ఎలా ఉందో అక్కడ దేవుడు గమనించాడు. దేవునికి స్తోత్రం. రక్త సంబంధులు కొంతమంది ఏం చేస్తారంటే రక్త సంబంధుల్లో ఉన్న అసూయ ఎక్కడ ఉండదు. రక్త సంబంధులు ఏదైనా కష్టం వస్తే ముందు నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చేది వాళ్ళే. నీకు ఇబ్బంది వస్తే మళ్ళీ నువ్వు ఏదైనా పచ్చగా నువ్వు వాళ్ళకంటే కొంచెం ఎదుగుతున్నావు అనుకో, నీ మీద చాడీలు చెప్పేది కూడా వాళ్ళే. దేవునికి స్తోత్రం. రక్త సంబంధుల్లో ప్రేమ ఉంటుంది, అసూయ కూడా ఉండదు. అమ్మో మా చెల్లి ఎలాంటిదో తెలుసండి పాస్టర్ గారు, అమ్మో మా చెల్లి పెద్ద దొంగండి పాస్టర్ గారు, మా తమ్ముడు పెద్ద దొంగండి, మా అన్నయ్య పెద్ద దొంగండి. అర్థమవుతుందా? ఎవరంటారు ఇవన్నీ? యేసయ్య అంటాడు. దేవునికి స్తోత్రం. నీకు కష్టం వచ్చేది వాళ్ళే, మళ్ళీ నువ్వు ఎదుగుతుంటే నీ పట్ల అసూయ పడేది కూడా. ఈ అసూయ ఆత్మ కూడా చాలా 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 డేంజర్. అది దేవునికి స్తోత్రం. అది కూడా మనలో ఉండకూడదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉందనుకో, మనం ప్రభువా ఈ మనసు నుంచి నన్ను విడిపించిన ఆయన అని అడగాలి. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు ఏం చూస్తాడని చెప్పాను, ఇందాక ఇంకోటి చెప్పాను, పేదలకు సహాయం చేస్తాను చూస్తాడు. పేద విధవరాలు 2 కాసులు తీసుకెళ్లి బాక్సులు వేస్తున్నప్పుడు యేసయ్య అది కూడా చూశాడు అని ఉంది. అంటే మనం ఇచ్చే అర్పణ కూడా దేవుడు చూస్తాడు అని ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతిదీ చూస్తాడు దేవుడు. ఇచ్చేవాళ్ళని నేనేమి పొగడడం, ఇచ్చిన వాళ్ళు ఏమి తిట్టడం, కానీ ప్రతిదీ కూడా దేవుడు కన్నులకు మరిగైనది ఏమీ లేదు. ఏదైతే దేవుడు చూస్తున్నాడో రహస్యం ముందు చూచుతున్న నీ తండ్రి దాని విషయంలో నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు కాబట్టి అందుకే నువ్వు ఎలా ఉండాలంటే, ప్రభువా నీ దృష్టికి నేను నిర్దోషిగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, సింహాల గుహలో ఉండి ఏమంటాడంటే, రాజా ఇదిగో నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఇదిగో నా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళు ఊహించాడు అంటాడు. దేవునికి స్తోత్రం. నీ భక్తి సరైనది అయితే దేవుడు సింహాల నోళ్ళు మూపిస్తాడు. ఆమేనానండి. ఏ సింహాల నోళ్ళు అమ్మా? ఏ సింహాల నోళ్ళు? గర్జించే సింహాల నోళ్ళు. ఎవరైతే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారో, నీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారో
లేకపోతే నీ గురించి చికాగ్గా చెప్పుకుంటున్నారు. ఎవడని వెళ్ళి ఆడికి సరికిలు అస్సలు పోతాడు, ఎంత దుర్మార్గుడు తెలిసాడు, అరువులు తీసుకుని ఎక్కొట్టేస్తాడు అన్నాడు అనుకో. ఎవరి గురించి అన్నారు అనుకో, ఈ మాట నీకు తెలిసిందనుకో, ఏం చేస్తావు? మళ్ళా మనం వెంటనే కోపం వచ్చేద్దాం, మనకి ఎంత కోపం వచ్చేద్దాం. అరే ఏం ఎగ్గొట్టాను నీకేమైనా ఎగ్గొట్టానా? బాధేసేద్ది కదా మరి, నీకేమైనా ఎగ్గొట్టానా అంట వెళ్ళి. ఇంకో ఎవరికైనా అప్పి కానీ, ఇదిగో మా వాడికి అప్పియొద్దు, వాడు డబ్బులు తీసేసుకుని దాచేసుకుంటాడు, వాడు అందరి దగ్గర అప్పులు చేస్తాడు అన్నాను ఎవరన్నా నీ గురించి వెళ్ళి. నీకు ఎంత కోపం వచ్చేద్దా నీకు? ఎందుకు కోపం వస్తుంది అక్కడ నీకు? ఇక్కడే ఉన్నారా? చెడ్డగా మాట్లాడుతున్నారు, నీ గురించి లేని విషయాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, నీ గురించి ఏమీ లేకుండానే అది చెడుగా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి కోపం వచ్చేసి నువ్వు రివర్స్ అయిపోతావు ఒక్కోసారి. కానీ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గాంధీ గారు 3 కోతుల గురించి చెప్పాడు ఆయన పోతా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు. మహాత్మాని ఇంకా చాలా మందిని అన్నారు, వాళ్ళలో ఈయన కూడా. మహాత్మా గాంధీ గారు, మహాత్మా జ్యోతిరావు ప్యూలే, ఎవరో నిన్న న్యూస్లో అంటున్నారు ఎక్కడో విగ్రహం పడగొట్టారని, తను గొడవలు అంట. జ్యోతిరావు ప్యూలే ఏదో ఉంది. మహాత్మా గాంధీ గారు పోతా 3 కోతుల గురించి చెప్పారు. చెడు చూడొద్దు. ఆఫీసులో మీరు అక్కడక్కడ వెళ్తే కోతుల బొమ్మలు ఉంటాయి. ఒక కోతేమో కళ్ళు మూసుకుంటాయి, ఒక కోతేమో ఇలా ఎప్పుడు ఎవరంటారో తెలిసేలాగా. ఒక్కోసారి నేను ప్రార్థన చేస్తుంటే కొన్ని శక్తులు కనపడుతుంటాయి, ఇలా మూసుకుంటుంటే ఇలా ప్రార్థన చేస్తుంటే అవి వాటికి ఎనసొప్పుగా ఉండదు, వాటికి అవి పారిపోతుంటాయి. దేవునికి స్తోత్రం. చెడు మాట్లాడవద్దు అన్నాడు ఆయన. అమ్మ ఏనండి దూతలారా, ఏనండి దేవదూతలారా, ఈ మొఖాలు అందరి మొఖాలు దేవదూతలాగా ఉన్నాయి, వాళ్ళు ఏంటో. దేవునికి స్తోత్రం. చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి, కానీ రహస్యం అంది చూచుతుంది, నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసినవన్నీ కూడా, చెడు ఉంటుంది కంపల్సరీగా ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ చెడు తీసేసుకోవటమే దేవుడికి కావాలి. ఆమేనండి, దేవునికి స్తోత్రం. రెండోది, ఏదో కొద్ది గొప్ప కొంచెం నీతి ఉందని ఎదుటి వాళ్ళని మనం తృణీకరించకూడదు, అది కూడా తప్పే. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, మంచి వ్యక్తి కాదంటలేదు, కానీ ఉపవాస ప్రార్థన చేయని వాళ్ళు నువ్వు వాళ్ళ భక్తిహీనులుగా నువ్వు పరిగణించకూడదు. నువ్వు ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆన్లైన్ ప్రార్థన చేయని వాళ్ళని భక్తిహీనులాగా చూడకూడదు. లేకపోతే నువ్వు ఇంకోటి చేస్తున్నావు, మరొకటి చేస్తున్నావు, దేవుని కోసం ఎన్నో చేస్తున్నావు, ఎదురు వాళ్ళు చేయట్లేదు అనుకోండి, ఇదిగో వాళ్ళెవరూ చేయట్లేదు కదంటే వాళ్ళ భక్తిహీనులుగా నువ్వు అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ భక్తిహీనులు కాదంట్లా, బయట వాళ్ళు భక్తిహీనులు 3 మంది ఉన్నారు లేదంట్లా. భక్తిహీనులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిహీనులు మాటలు మాట్లాడతారు బయట, ఆ మాటలతో నువ్వు ఏకీవించకూడదు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. బయట నీకు లోకంలో భక్తిహీనులు కనబడినప్పుడు, భక్తిహీనులు నోరంట చెడ్డ మాటలు కుమ్మరిస్తుందంట బైబిల్లో ఉంది, వాటితో నువ్వు ఏకీవించకూడదు. ఆమేనానండి. ఒకవేళ నాకు సాధారణంగా నాకున్న అలవాటు ఏంటంటే, కొంతమంది చెడు వీడియోలు, సేవకుల గురించి చెడుగా మాట్లాడి, లేకపోతే కొన్ని వీడియోలు కొంతమంది పెడుతుంటారు. మీరు చెప్తే నెంబరు, ఆ నెంబర్లు కూడా కొన్నిసార్లు తీపిచ్చేస్తాను, నేను నెంబర్లు తీపిచ్చేస్తాను. సేవకుల గురించి మనకెందుకు, వాళ్ళకి ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి దేవుడు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళ సేవ చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. మొన్న ఒక ఆయన సేవకులు చాలా మంది దశమగారి గురించి చెప్తున్నారు అన్నాడు ఒక ఆయన, మా బంధువు. మరి దశమగారి గురించి చెప్పమని ఉందిగా బైబిల్లో అన్నాను. మరి సేవకులు సేవ చేసి ఎలా తినమన్నాడు దేవుడు? అడుగుతామన్నాడా అన్న. నేను ఎలాగే అన్నా, అడుగుతామన్నాడా అన్న. బైబిల్ చదవకపోతే అలాగే ఉంటుంది. మత్తయి 23 చదవాలి, ఎబ్రీ 7:4 చదవాలి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం చదవాలి, కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చదవాలి. ఇవన్నీ చదివితే వాక్యం ఏంటనేది, సేవ ఏంటనేది దాని అర్థం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఎలా చేశారు సేవ? లోకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇంటికి వెళ్ళాక, ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళా చదవండి. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎవరి గురించి కూడా మనం అట్లాంటి ఎవరైనా తెలియని మాటలు మాట్లాడారనుకోండి, మీరు ఏమనాలంటే, ఎవరు తప్పురా, తెలియకుండా నువ్వు వాక్యం చదవకుండా పూర్తిగా మాట్లాడొద్దు అని చెప్పండి. ఒకవేళ మీకు మాట్లాడతాం రాలేదనుకో, ఓ పని చేయండి, మా పాస్టర్ గారి నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి అని చెప్పి సేవకుల నెంబర్ ఇవ్వండి. అంతేగాని మీరు వాళ్ళతో తానా అంటే తందానా అని ఎవరితో కూడా మనం వాదించక్కర్లేదు. వాక్యం ఎలా ఉందో వాక్యం ప్రకారంగానే మనం నడుద్దాం. దేవుని స్తోత్రం. అపోస్తులు చేసిన పునాది కాకుండా వేరే పునాది వేయకూడదంటే బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. వేరే పునాది అంటే ఏంటి?
అపోస్తులు ఎలా సేవ చేశారో అలా సేవ చేయాలంట. అది కూడా రహస్యంగా దేవుడు చూస్తున్నది, దేవుడు ఏర్పరిచింది. ఆమేనానండి. అపోస్తులు వేసిన పునాది కాకుండా నువ్వు ఇదిగో నేను కిరాణా కొట్టు అమ్ముతా సేవ చేస్తాను, నేను చేపలు పడతా సేవ చేస్తాను ఏంటి మరి? అలాంటప్పుడు పేతురు గారు కూడా చేపలు పడతా సేవ చేయాలిగా. యేసుప్రభు అరే బాబు వల్ల వదిలేరా మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానని ఎందుకన్నాడు? అమ్మ అర్థమవుతుంది ఎందుకన్నాడు? అర్థమవుతుందా? నేను మళ్ళీ చేపలు పడతానండి అయ్యగారు, చేపలు పట్టుకొచ్చి చేపలు అమ్ముకొచ్చి సేవ చేస్తానండి, నేను మళ్ళీ జీడి తోటలు చేస్తే సేవ చేస్తానండి. అప్పుడు నిన్ను ఎలా చూస్తారంటే సంఘం జీడి తోటలు చేసుకునే వాళ్ళలాగా చూస్తారు వాళ్ళు. అమ్మ అర్థమవుతుందా? జీడి తోటలు చేసుకునే వాళ్ళని ఏమంటారు? ఒక రైతులాగా చూస్తారు కానీ పాస్టర్ లాగా చూడరు. ఒకవేళ కిన్నా కొట్టి అమ్ముకుంటున్నాం అనుకో, నిన్ను ఎలా చూస్తారంటే ఆ సంఘం సావుగారు లాగా చూస్తారు. అంటే సావుగారు గారు అమ్మ నీకేం కావాలి, కేజీ కంది గొప్ప అర్థమైందా? అలాగే చూస్తారు వాళ్ళు కూడా, వాళ్ళు అలాగే అడుగుతారు కదా. దేవుని స్తోత్రం. అర్థమైందా? సేవకుల్లాగా చూడాలంటే నువ్వేం చేయాలి? సేవలాగే చేయాలి. మా పాస్టర్ గారు అలా చేస్తాడండి, మా పాస్టర్ గారు ఏమో కందిపప్పు అమ్మితే సేవ చేస్తాడండి, మా పాస్టర్ గారు ముద్దపప్పు అమ్మితే సేవ చేస్తాడండి. ఎవరు చెప్పారు నీకు ఈ పిచ్చి మాటలు? పిచ్చి వీడియోలు అన్నీ చూస్తే నీకేమైందంటే పిచ్చి తలకెక్కి ఏం చేస్తావో తెలియదు. ఆ పిచ్చి మాటలన్నీ నువ్వు వింటమే కాకుండా 10 మందికి వినిపించి నువ్వు చెడిపోవడం కాకుండా 10 మందిని చెడగొడతావు పిచ్చి మాటలు. ఇదేదో నాకు ఒకటి దొరికింది, ఇదేంటో నువ్వు కూడా ఇది కొంచెం అంటావు. అందులో అసలు నిజముంది, అందులో అది నిజం లేదు. పనికి మాలి అన్నీ అంటాం. మనం వినవలసింది మనం. దేవుని స్తోత్రం. అసలు వాక్యం చదవాలి. మనం వాక్యం చదివితే మనకు అర్థమైంది. దేవుని స్తోత్రం. ఎవడు చేసే పని వాడు చేయాలి. కొట్టమ్ముకునేవాడు కొట్టమ్ముకోవాలి, చేపలు పట్టుకునేవాడు చేపలు పట్టుకోవాలి, పాస్టర్ పని పాస్టరే చేయాలి. దేవుడు ఏ పిలుపు అయితే పిలిచాడు నన్ను, ఆ పిలిపే. ఒకప్పుడు నేను స్థలాల వ్యాపారంలో ఏజెంట్గా కూడా చేశాను. నేను ఒకప్పుడు మా అర్థమవుతుంది అర్థం కావట్లేదా? ఇచ్చేస్తాను నేనుండి ఏజెంట్గా కూడా చేశాను. ఏజెంట్గా చేస్తే ఒక స్థలంలో 25 లక్షల రూపాయలు పెట్టి ఒక టౌన్షిప్లో 4 స్థలాలు కొనిపిస్తే ఒకరికి 25 లక్షలు బ్యాగ్తో పట్టుకొచ్చారు మన బండి మీదే. 60,000 వచ్చింది కమిషన్ అందులో. ఎంత? కానీ దేవుడు ఏమన్నాడంటే స్థలాల వ్యాపారంలో నోటి మాటలు తేడా వస్తాయి అన్నాడు దేవుడు. అందులో మోసపు మాటలు ఉంటాయి, అబద్ధాల మాటలు ఉంటాయి అన్నాడు దేవుడు. అప్పుడు అవన్నీ వదిలేశాను. అవన్నీ దేవుని స్తోత్రం. సేవలోకి వచ్చా కూడా కొబ్బరి బొండాల లోడు ఖమ్మం తోలాను ఒకసారి. అయ్యా గుర్తుందా లేదా? కొబ్బరి బొండాల లోడు ఖమ్మం తోలాను. ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు. దేవుడు తర్వాత ఎలా ఉంచాడు సేవలో, అలాగే దేవుని మాటకు లోబడి సేవలో వెళ్తానప్పుడు పరిచర్యని దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. సేవకుడి కష్టాలు నీకు తెలియాలంటే పెద్దోళ్ళు సామెత ఏదో ఉంటుంది, చల్లిపోతున్నాకే. నీకు సేవలో ఉన్న కష్టాలు తెలియాలంటే నువ్వు కూడా సమస్తం వదిలిపెట్టి వచ్చి నువ్వు కూడా వేసుకుని బండి వేసుకుని ఇంటికాడ. నేను ఒకసారి బెజ్జాల బండి ఉంటుంది, చిరిగిపోయిన బండి, ఎయిర్ బండి ఉంటుంది అన్నమాట ఇంటికాడ. ఒకసారి అది వేసుకుని ఉంటాను ఇంటికాడ. నిన్న ఇప్పుడు ఆ ఎయిర్ బండి వేసుకుని బయటకు వస్తుంది. ఆంటీ గారు అక్కడ ఉంది, ఆవిడ ఉంటే ఎయిర్ బండి వేసుకెళ్తే ఆంటీ గారు ఏమని అనుకుంటారు, మంచి బండి వేసుకోవచ్చు కానీ పాస్టర్ గారు ఏమనుకుంటారులే, మళ్ళీ ఏమనుకునేది ఏముంది. సేవకుడు కష్టాలు బాధలు తెలియాలంటే నువ్వు కూడా కాడి మోస్తే కాడు అది లేస్తా ఏం పోయాలి? ఏ కాడి? దేవుని మందస్సాన్ని నువ్వు మోయాలి, దేవుని సన్నిధిని నువ్వు మోయాలి. ఆమేనానండి. దేవుని సన్నిధిని నువ్వు మోస్తే సేవకుడుకున్న కష్టాలేంటో, సేవకుడుకున్న ఇబ్బందులేంటో, బాధలేంటో నీకు కూడా అర్థమైంది. కొంతమంది ఉద్యోగాలు చేసుకునే సేవకులు ఉన్నారు, అక్కడక్కడ వ్యాపారాలు చేసుకునే సేవకులు ఉన్నారు, వ్యవసాయాలు చేసుకునే సేవకులు ఉన్నారు. వాళ్ళ మాటలు వినేసి నువ్వు వాళ్ళ తానా అంటే నువ్వు తందానా అన్నావు అనుకో, వాళ్ళు దీవించబడరు. ఎలాగో వీళ్ళు కూడా దీవించబడరు. వీళ్ళ మొఖాలు కూడా ఎప్పుడు కూడా సూరమంటా ఉంటాయి. దేవుని స్తోత్రం. నేను ఫెలోషిప్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం విశ్వాసాలు ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏ మార్పు లేదు. సూరమంటా ఉన్నాయి వాళ్ళ మొఖాలు. ఓ 15 సంవత్సరాల క్రితం ఎలాగున్నారు వాళ్ళు, 15 అయిపోతుంది. 15 సంవత్సరాల క్రితం ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏ మార్పు? కారణం ఏంటి? నువ్వు దేవుని, అందుకే నువ్వు ఆశీర్వదించబడ్డానికి, నువ్వు దీవించబడ్డానికి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళాలి. కానీ ఎవరో 100 మంది 100 రకాలు చెప్తారు, అందరూ చెప్పేది కాదు. నీకు దేవుడు ఏం చెప్తున్నాడు అనేది లెక్క. దేవునికి స్తోత్రం. అందుకే రహస్యం మందు చూచుతున్న మన తండ్రి మనం చేసే ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం వెళ్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇదిగో నేను రహస్యం మందు చూచుచున్న దేవుడు నాయన, అయ్యా పరిశుద్ధతను చూసే దేవుడు, యథార్థతను చూసే దేవుడు నాయన, సమస్తాన్ని ఆపవా
అబ్బవా ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, వెళ్ళిపోను ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తుతులు ప్రభా. అయ్యా రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నాయన, మా దేవుడు నాయన, అయ్యా సమస్తాన్ని కనిపెడుతున్న దేవుడు నాయన, ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నీ హృదయాన్ని దేవుడు చూచుచున్నాడు, నీ జీవితాన్ని దేవుడు చూచుచున్నాడు. ఇదిగో నీ ఆత్మను కూడా దేవుడు చూస్తున్నాడు, నీ నోటి మాటలు కూడా దేవుడు వింటున్నాడు. ఇదిగో నువ్వు యథార్థవంతుడు అయితే దాని ఫలము నువ్వే అనుభవిస్తావు. లేదు ఒకవేళ నువ్వు మోసగాడు అయితే దాని ఫలం కూడా నీవే అనుభవిస్తావు. దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు? ప్రభువా నీకు వందనాలయ్యా. ఇదిగో రూత్ అయితే ఇదిగో తన అత్తగారి విషయంలో చాలా నమ్మకస్తురాలుగా కనబడుతుంది. ఇదిగో రూత్ అయితే ఇదిగో తన అత్తగారిని వెంబడించే వ్యక్తిగా ఉంది, తన అత్తగారిని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిగా ఉంది. ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించునని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనులతో నువ్వు ఏకీవిస్తే కనుక ఇదిగో వాళ్ళ శాపం, వాళ్ళ మూఢత్వం, వాళ్ళ భక్తిహీనత కూడా నీ మీద కనబడద్ది. ప్రభు సన్నిధిలో ప్రభువా నా స్వభావాన్ని మార్చయ్యా, ప్రభువా నా అంతరంగాన్ని మార్చయ్యా. అయ్యా భక్తిహీనుల చేతిలో పడకుండా నాయన, అయ్యా దుష్టుల చేతిలో పడకుండా నాయన, అయ్యా దుష్టుల చేతిలో నుంచి విడిపించి నాయన, ప్రభువా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించాయా అని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో రహస్యంగా నువ్వు చేసే ధర్మాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు, రహస్యంగా నువ్వు ఇచ్చే అర్పణ కూడా దేవుడు చూస్తున్నాడు. ఇదిగో దేవునికి నమ్మకంగా దేవుని చిత్తానుసారమైన స్థలంలోనికి నీ అర్పణ వస్తేనే నువ్వు దీవించబడతావు. ఇదిగో దేవుని చిత్తానుసారంగా నువ్వు చేయకోకుండా ఇదిగో నీ సొబుద్ధిని బట్టి నువ్వు ఎన్ని చేసినా సరే ఇదిగో నువ్వు ఆశీర్వదించబడి దేవుని సన్నిధిలో ప్రభువా నీ చిత్తానుసారంగా అడుగులు వేయటం నాకు నేర్పించండి. ఇదిగో దావీదు అంటున్నాడు, అయ్యా నేను కూర్చోవటం నీకు తెలుసు ఆయన, అయ్యా నేను నిలిచి ఉండటం నీకు తెలిసిన ఆయన, అయ్యా నా తలంపుని ఎరిగి ఉన్నావు, అయ్యా నా ప్రార్థన ఎరిగి ఉన్నావు, నా అంతరంగాన్ని ఎరిగి ఉన్నావు అంటున్నాడు. దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు? పరిచయుడు శంకరి ఎదురెళ్ళాడు దేవుని సన్నిధికి. ఒకడైతే ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు, మరొకడైతే ఇదిగో వీడు పాపయ్యా, ఇదిగో వీడిలాగా నేను లేనయ్యా అంటున్నాడు. అలాగే ఒకవేళ నువ్వు పరిచయని వల్లే నువ్వు ఉన్నావేమో దేవుని సన్నిధిలో, అయ్యా పరిచయని మనసు నుంచి నన్ను విడిపించు నాయన, అయ్యా నీకు ఇష్టమైన దావీదు వల్లే నన్ను ఉంచు నాయన అని ప్రార్థన చేసుకో.